నమస్కారం, ప్రైమ్ 9కి స్వాగతం. రాయలసీమ రాజకీయాలు అంటేనే ఎప్పుడు నిప్పుల కొలిమి. అందులోనూ కడప జిల్లా పాలిటిక్స్ అంటే మాటలు కాదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ సెన్సేషన్ టర్న్ తీసుకుంటుందో ఎవరికి అంత చిక్కదు. అలాంటి ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు హై వోల్టేజ్ రాజకీయం హాట్ టాపిక్గా మారింది. అదే పొద్దుటూరు పాలిటిక్స్. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం నిఘా, మరోవైపు పీక్స్ చేరిన గ్రూప్ వార్. వరద వర్సెస్ ప్రవీణ్ ఆధిపత్య పోరుతో పొద్దుటూరు టీడీపీలో రగులుతున్న మంటలను చల్లార్చేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. కింది స్థాయిలో పార్టీని కాపాడుకునేందుకు ఇప్పుడు అధిష్టానం ఒకే ఒక్క మాస్టర్ ప్లాన్తో సరికొత్త వ్యూహానికి తెరలేపింది. అసలు పొద్దుటూరులో టీడీపీ అధిష్టానం వేస్తున్న ఆ సరికొత్త ఎత్తుగడ ఏంటి? తెర వెనుక నడుస్తున్న ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాయలసీమ రాజకీయాల్లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రభావం చాలా కీలకంగా కనిపిస్తుంది. ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే 2029 ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ భిన్నంగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటాయి. గతంలో వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో 2019 ఎన్నికల నాటికి వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా 2024 ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మెజార్టీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం నిఘా పెంచింది. ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశాలున్నాయని, కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. దీనివల్ల నియోజకవర్గంలో నెలకొన్న అనిశ్చితి తొలగించి పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ భావిస్తోంది. పొద్దుటూరు రాజకీయాల్లో వరదరాజులరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిల వర్గాల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం వరదరాజురెడ్డికే అవకాశం కల్పించింది. దీనితో ఇప్పటి నుంచే ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అదే బాహాటంగానే కనిపిస్తుంది. వరదరాజురెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రవీణ్ కుమార్ రెడ్డి నిరంతరం వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్ మాల్ వివాదంలో రెండు వర్గాల దాడులకు దిగటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. అలాగే స్థానిక సంస్థల్లో, అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతుందనే ఆరోపణలు కూటమి ప్రభుత్వానికి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. ఈ గ్రూప్ రాజకీయాల వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతుంది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే రంగంలోకి దిగింది. గ్రూప్ రాజకీయాలను అదుపు చేయాలని కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన సందర్భంగా పొద్దుటూరు రాజకీయ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ లైన్ దాటి ఎవరు వ్యవహరించకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో కొనసాగాలంటే క్రమశిక్షణతో ఉండాలని, లేని పక్షంలో వెళ్లిపోవచ్చని లోకేష్ పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరికలు పంపారు. వరదరాజులరెడ్డి తన శైలిని మార్చుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. అయితే ఈ హెచ్చరికల తర్వాత కూడా పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. దీంతో అధిష్టానం మరో కొత్త ఫార్ములాను అమలు చేయాలని యోచిస్తోంది. పొద్దుటూరులో పార్టీని ప్రక్షాళన చేయటమే ఏకైక మార్గమని భావిస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలను పరిష్కరించడం కంటే ప్రత్యామ్నాయ అభ్యర్థిని రంగంలోకి దించడం మేలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక 2029 ఎన్నికల నాటికి కొత్త ముఖాన్ని పరిచయం చేసి పార్టీలో గ్రూపు తగాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని టీడీపీ అధిష్టానం పక్కా ప్లాన్ వేసింది. స్థానిక ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ మార్పు అవసరమని నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పేరు పొద్దుటూరు రాజకీయ తెరపైకి బలంగా వినిపిస్తోంది. మృదు స్వభావిగా పేరున్న లింగారెడ్డికి క్షేత్రస్థాయిలో మంచి పట్టు ఉంది. గతంలో వైఎస్ ప్రభంజనం బలంగా ఉన్న సమయంలో కూడా ఆయన పొద్దుటూరు నుంచి విజయం సాధించారు. లింగారెడ్డి రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. అధిష్టానం నుంచి లింగారెడ్డికి గ్రీన్ సిగ్నల్ లభించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన రాజకీయంగా చురుగ్గా మారుతున్నారని తెలుస్తోంది. లింగారెడ్డిని రంగంలోకి దించడం వల్ల రెండు వర్గాల మధ్య ఉన్న గొడవలకు చెక్ పెట్టవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆయన అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రవీణ్, వరదరాజులరెడ్డి వర్గాలు కూడా సైలెంట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. లింగారెడ్డికి ఉన్న ప్రజాదరణ, గత అనుభవం పార్టీకి కలిసి వస్తుందని అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పొద్దుటూరులో లింగారెడ్డి ఎంట్రీతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయనను అభ్యర్థిగా నిలబెడితే విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని
పార్టీ సర్వేలో తొలిందని సమాచారం. వరదరాజుల రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గపోరుకు లింగారెడ్డితో ముగింపు పలకాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ మార్పు వల్ల నియోజకవర్గంలో పార్టీని తిరిగి బలోపేతం చేయవచ్చని ఆశిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న నేతలు లింగారెడ్డిని ఎంతవరకు సహకరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేక సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా పొద్దుటూరు రాజకీయాలు 2029 ఎన్నికల వరకు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఈ మార్పులు కూటమికి సానుకూల ఫలితాలు ఇస్తాయా లేదా అనేదే కాలమే నిర్ణయించాలి. స్థానిక నాయకుల మధ్య సమన్వయం సాధించడంలో అధిష్టానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. మొత్తానికి పొద్దుటూరు పొలిటికల్ హీట్ అప్పుడే మొదలైందని చెప్పవచ్చు. పార్టీ పెద్దల వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.